తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 388వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గ్రామంలోని రాక్ గార్డెన్ లో చేపట్టారు. చిన్నారులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం చేస్తారు. చెత్త చెదారంతో పాటు పిచ్చి మొక్కలు, ప్లాస్టిక్ ను ఏరివేసి చీపుర్లతో పరిశుభ్రపరిచారు. ప్రతి ఆదివారం గ్రామంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా 2 గంటల పాటు శ్రమదానం చేస్తున్నట్లు సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు జిన్నా కృష్ణ, రేఖా నాగరాజు, పిట్ల వేణు, గోపాలమిత్ర అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, ఆదర్శ సంఘం అధ్యక్షులు సత్యం, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజు మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఆదివారం 388వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం శివరాత్రిని పురస్కరించుకొని కూడా మేము గ్రామ పెద్దలు మరియు మా గ్రామ సిబ్బంది మరియు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, చిన్నపిల్లలు అందరం కలిసి ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాక్ గార్డెన్ లో చేయడం జరిగింది. పిచ్చి మొక్కలు తొలగిస్తూ మరియు ప్లాస్టిక్ ఎక్కడ ఉంటే దాన్ని వేరువేస్తూ దీన్ని ఎప్పటిలాగా శుభ్రం పరచడం జరిగింది. ఇక్కడ ఎలాంటి మొక్కలు, పిచ్చి మొక్కలు కానీ చెత్త చెదారం లేకుండా చేసుకుని మేము ఈ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి వారం చేస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఈ రోజు మనము మల్కాపూర్ గ్రామంలో రాక్ గార్డెన్ దగ్గర చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తొలగించి, పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రపరచడం జరిగింది. రోజు మహాశివరాత్రి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అందరూ ఉపవాస దీక్షలో ఉన్నారు. ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ కూడా మరి ఈ రోజు మన స్వచ్ఛ భారత్ లో మనం ఖచ్చితంగా పాల్గొనాలి. మరి ప్రతి వారం చేయాలి కాబట్టి ఈ వారం కూడా మనం అందరం కూడా కలిసి రాక్ గార్డెన్ లో చేద్దామని ఈ రోజు నిర్ణయించుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ ను గాని, చెత్తా చెదారం గాని, ముళ్ల పొదలను గాని వాటన్నిటిని కూడా తొలగించి రాక్ గార్డెన్ ను పరిశుభ్రంగా చేయడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా గ్రామంలో ఉన్నటువంటి ఏదో ఒక వార్డులో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ గ్రామాన్ని ఆహ్లాదకరంగా మరి ఎక్కడ కూడా అపరిశుభ్రతకు తావీయకుండా ఇంటి పరిసరాలను కూడా మా గ్రామస్తులు చక్కగా తీర్చిదిద్దుకుంటూ మరి ఇతర గ్రామాలకు ఆదర్శం కాబట్టి మన గ్రామాన్ని చూసి ఇతర గ్రామాలలో, ఇతర జిల్లాలలో మరి ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను చేపడుతూ మరి ఆయా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడ కూడా మేము వెనక్కి తగ్గకుండా మా గ్రామాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి మరి మాకు సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి సందర్భంగా వారందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.